చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ ఫైర్ అయ్యారు కేశినేని నాని. క్రిమినల్ అయిన చిన్ని తన తమ్ముడు కావటం దురదృష్టకరమని అన్నారు. కేశినేని చిన్ని లాంటి వ్యక్తులు ఎంపీ లేదా ఎమ్మెల్యేలు అయితే సమాజం పరిస్థితి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎంపీగా ఏ తప్పు చేయలేదు, ఇక ఇలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి ఎంపీగా టికెట్ టీడీపీ ఇచ్చిందని కేశినేని నాని మండిపడ్డారు. ఇక ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారని విమర్శలు చేశారు. ఇక బెజవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మాత్రమే ఈ విషయాలను చెప్పాల్సిన అవసరం వచ్చిందని అన్నారు కేశినేని నాని. సంపాదించే డబ్బులు దానకర్ణుడు ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసిన కాలంలో ఆన్లైన్లో ఉంటుందో లేదా మేము పంపిస్తాం, మీ అందరు చదవండి జర్నలిస్టులుగా. ఓకే, ఒప్పుకుంటాం. అపరకు బెరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాయితీగా సంపాదించాడు, దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు. అంతకుముందు చాలా చూసా. సరే, ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట. అందుకని దీని మీద ప్రస్తావిస్తాను. నేను ఈయన గారు ఇది గొప్పతనాల గురించి చెప్పారు, నా తమ్ముడే. కానీ 99లో విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలుసు నాకు. నేను ఎప్పుడు దూరంగానే ఉండేవాడు ఇతనికి. దాదాపు 25 ఏళ్ళు. ఇప్పుడు మా శ్వేత పుట్టిన 4 ఏళ్లకి, మా అమ్మాయి శ్వేత పుట్టిన 4 ఏళ్లకి మేము విడిపోవడం జరిగింది. తర్వాత 2013లో నేను అనేకసారి అప్పులు పాలైపోయి అనేకసారి అందరినీ మోసం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తాను, లేకపోతే చెప్పేవాడు కదా. ఇవన్నీ కూడా ఇవన్నీ చాలాసార్లు ఎంతోమందిని మోసం చేశాడు, అప్పులు పాలైపోయాడు. ఆ తర్వాత 2013లో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి, నా పరిస్థితి బాగాలేదు, పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే, నా ఇంట్లో విజయవాడలో ఒక రూమ్ ఖాళీ చేసి పిల్లల రూమ్ వాళ్ళకి ఇచ్చి ఉంచడం జరిగింది.